సాధారణంగా ప్రాణం ఉన్న ఏ జీవికి అయినా అంతం అనేది ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే జీవికి మాత్రం అంతం అనేది దరిదాపులకు కూడా రాలేదు, ఇక రాదేమో కూడా. ఇలాంటి అద్భుతం ఎక్కడ ఉందని అనుకుంటే పొరపాటే. ఏపీలో ఈ అద్భుత జీవి ఉంది. ప్రాణం ఉన్న ప్రతిదానిని జీవి అంటాం, అలాగే సజీవ జీవులు అని కూడా అంటాం. సాధారణంగా మనం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటే ఆ ఆనందం వర్ణాతీతం. కానీ ఈ జీవి మాత్రం ఏకంగా 164 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంతకు అదేమిటి, ఎక్కడుంది అన్న వివరాలు కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఇది ఒక అద్భుతం, మహాద్భుతం. మీకు ప్రకృతిని చూసి ఆశ్చర్యపడే అలవాటు ఉందా? అయితే ఇది చదవకుండా మిస్ అవ్వకండి. మీ కన్నులారా చూడదగ్గ అద్భుతం. ఏకంగా 164 ఏళ్ల నాటి చెట్టు, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. గాలిలో తేలిపోయే చల్లని మబ్బులు, వృక్షవనాల మధ్య వెలిసిన ఈ చెట్టు కాలంతో పాటు పోటీ పడుతూ ఇప్పటికీ నిలబడి ఉండడం నిజంగానే వింతగా ఉంటుంది కదూ. దీని ముద్దు పేరు అన్నయ్య. చిత్తూరు జిల్లాలోని హర్సిలీ హిల్స్ గురించి ఇప్పటికే చాలా మంది విని ఉంటారు కదా. ఎప్పుడూ చల్లగాళ్లతో నిండిన ఈ హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులను స్వర్గధామం లాంటిది. కానీ అక్కడే ఒక మర్మమైన కోణం ఉంది. అది 164 ఏళ్ల నాటి ఒక వటవృక్షం. స్థానికులు దీన్ని అన్నయ్య చెట్టు అని పిలుస్తారు, ఎందుకంటే ఇది చాలా కాలంగా హర్సిలీ హిల్స్ కు ఒక రక్షణ కవచంలో నిలుస్తూ వచ్చింది. ఈ చెట్టు అసలు ఎప్పుడు పుట్టింది? ఈ చెట్టు మొదటగా నాటబడిన సంవత్సరం 1861 సంవత్సరం. అప్పట్లో బ్రిటిష్ అధికారులు ఈ ప్రాంతాన్ని వేసవి కాలపు విశ్రాంతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అప్పట్లో అక్కడ కలెక్టర్ అయిన మైల్స్ బ్రౌన్ అనే అధికారి ఈ చెట్టును నాటించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వృక్షం ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అసలు ఎందుకు అంత స్పెషల్? సాధారణంగా వటవృక్షాలు బహుళ సంవత్సరాలు జీవించగలుగుతాయి, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చెట్టు ఇప్పటికీ దాని ఆకులు పచ్చదనంతో, భారీ కాండంతో, విరాటవన పైడలతో జీవితం కలకలాడుతుంది. చెట్టు చుట్టూ ప్రత్యేకమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పర్యాటకులకు సమాచారం ఇచ్చే బోర్డులు కూడా పెట్టారు. అసలు 150 ఏళ్లు దాటిన చెట్టు అంటేనే ఊహించుకోండి, అది ఎన్ని తుఫాను తట్టుకుంటుంది, ఎన్ని ఉష్ణోగ్రత మార్పులను భరించింది. ఇవన్నీ ఈ వృక్షంలో కథలుగానే మిగిలిపోయాయి. హర్సిలీ హిల్స్ వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పకుండా ఈ చెట్టు వద్ద నిల్చుని సెల్ఫీలు తీసుకుంటారు, ఎందుకంటే ఇది చరిత్రను తాకే అవకాశం. పచ్చని చెట్టు నీడలో కూర్చుని ఒక కాఫీ తాగడం, సెల్ నెట్వర్క్ లేకుండానే మనసు నెట్వర్క్ లోకి వెళ్లిపోవడం, ఇలాంటి అనుభవం అక్కడ తప్ప మరెక్కడా దొరకదు. అందుకే ఈ హర్సిలీ హిల్ ఐకాన్ అక్కడి స్థానికులకే కాదు, అధికారులకు కూడా చెట్టును ప్రాతినిధ్యంగా చూపిస్తారు. ఇటీవల దీన్ని పర్యావరణ వారసత్వ చిహ్నంగా గుర్తించాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ప్రభుత్వ శాఖలు, పర్యావరణ కార్యాలయాలు దీన్ని రక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. అసలు ఇంకా చూడదగ్గని విశేషాలు ఏంటంటే ఈ చెట్టు ఒక్కటే కాదు, హర్సిలీ హిల్స్ మొత్తం ప్రకృతి చేతుల నుంచి వచ్చిన కళాఖండం. ఎలుగుబంట్లు అభయారణ్యం, గాలికి ఊగే యూకలిప్టస్ చెట్లు, నల్లమల్ల అడవుల పరిసరాలు, ఇవన్నీ చూసేసరికి మీరు పూర్తిగా రిలాక్స్ అవుతారు. అక్కడ వాతావరణం సుమారు 18 నుంచి 22 డిగ్రీల మధ్య ఉంటుంది. వేసవిలో కూడా చల్లగాలు ఊదిపోతూ ఉంటాయి. అందుకే చిత్తూరు దగ్గర ఎవరైనా సరే ఒక వారం ఫ్యామిలీతో గడపాలంటే దిస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ చెట్టు కేవలం ప్రకృతికి సంబంధించినదే కాదు, మన చరిత్రకు కూడా సాక్ష్యం. 164 ఏళ్ల నుంచి మిగిలి ఉండే చెట్టు అంటే ఎంతటి సంరక్షణ, ఎలాంటి బలమైన వాతావరణం ఉండాలంటే అది మనం చూసి గర్వపడే పర్యావరణాన్ని అంటే ఎంతటి సంరక్షణ, పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరే సందర్భం. మనం నగరాల్లో ఒక చిన్న మొక్కను నిలబెట్టుకోలేకపోతున్న రోజుల్లో ఇలాంటి చెట్టు మనకెన్నో, ఇంకా ఎన్నెన్నో చెప్పే సందేశాన్ని ఇస్తుంది. హర్సిలీ హిల్స్ వెళ్ళినప్పుడు ఈ చెట్టును తప్పకుండా చూడండి, సెల్ఫీ ఒకటి తీసుకోండి, కానీ ఒకసారి చెట్టు దగ్గర నిలబడి దాని నిశ్శబ్దాన్ని వినండి, ఆ అనుభూతిని పొందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే చూడకపోతే నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ లో తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.